రైతులను ఆదుకోవడం కోసం పంటకు పెట్టుబడి సాయం కింద అందించేది రైతు బంధు. కానీ గత పాలకులు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆదుకునేందుకు విల్లాలు, వెంచర్లకు రైతు బంధు పథకం కింద కోట్ల రూపాయలు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా పథకం అమలుకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన సర్వేలో అసలు బండారం బయటపడింది. 52,000 ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యం కాదని నిర్ధారించారు. కానీ వీటికి మాత్రం రైతు బంధు కింద 6 ఏళ్లలో 312 కోట్ల చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద రైతులను ఆదుకోవాలనే గట్టి సంకల్పంతో సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని నిర్ణయించడంతో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల క్రితమే సర్వే మొదలుపెట్టారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్లు, ఫంక్షన్ హాళ్లు, పెట్రోల్ పంపులు, విల్లాలు, వెంచర్లకు రైతు బంధు కింద డబ్బులు జమ కావటం చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ వ్యవసాయేతర భూములైతే వీటికి ఎలా రైతు బంధు వస్తుందనే దానిపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6.85 లక్షల ఎకరాల సాగు భూములకు రైతు బంధు పథకం కింద ఏటా ఎకరాకు 10,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. అయితే సాగు యోగ్యమైన భూములకి ఈ పథకం అందాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా సర్వే మొదలుపెట్టారు. జిల్లాలో 52,000 ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యం కాదని నిర్ధారించారు. ఇందులో ఖరీదైన విల్లాలు, వెంచర్లుగా మారిన వ్యవసాయేతర భూములు ఉన్నాయని గుర్తించారు. ఇప్పటికే వీటికి ఏటా 52 కోట్ల చొప్పున 6 ఏళ్లలో 312 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఇకపై వాటిని పథకం కట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లోని 26 మండలాల్లో వ్యవసాయ భూముల లెక్కలు తీగ 10 మండలాల్లో వ్యవసాయేతర భూములు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో గుర్తించారు. 90% పైగా రైతు భరోసా పథకానికి అనర్హులని తేల్చారు. అనర్హులను తొలగించేందుకు గ్రామ సభల్లో జాబితాను ఉంచామని, గ్రామ సభలు పూర్తయ్యాక అనర్హుల పేర్లు తొలగించనున్నామని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.